ఈరోజు చక్కగా దూపం వేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం శుక్రవారం అని మంగళవారం అని చక్కగా ఏదైనా ఒకరోజైనా వారానికి ఒకరోజైనా దూపం వేసుకుంటే మనకి ఇంటికి చాలా మంచిదండి. ఓకే, చూసారు కదా, ఇదిగో ఈ విధంగా చక్కగా సాంబ్రాణి దూపం ఇవ్వండి, ఈ విధంగా వేస్తున్నాను. ఎంతో మంచిదండి మన ఇంటికి. ఇదిగోండి చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడికి వేసాను. ఇదిగోండి గృహలక్ష్మి అన్నమాట. ఇదిగోండి తాబేలు ఇక్కడ, ఓకే, తాబేలు. ఇదిగోండి ఇక్కడ సరస్వతీదేవి. ఇల్లంతా ఇలా దూపం ఈ రకంగా వేసుకుంటే మనకి ఎంతో మంచిది. ఓకే, వారానికి ఒకసారైనా నేను చక్కగా దూపం వేస్తానండి, ఈ రకంగా వేసుకుంటాను. చూశారు కదా, ఇదిగో దేవుళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా, వెంకన్న బాబు తండ్రి వీళ్ళు కంపల్సరీ దూపం వేస్తానండి నేను. మీరు కూడా చక్కగా రకంగా, ఎందుకంటే ఇల్లు అయ్యి శుభ్రం చేసేసుకున్నప్పుడు కంపల్సరీ చక్కగా దూపం వేసుకోండి. అక్కడితో చక్కగా ఉన్న ఇది పోద్ది మీకు, అది ఎంతో మంచిది మీకు. ఓకే, ఆ పని చేయండి కంపల్సరీ. ఓకే, చూశారు కదా, ఈ విధంగా వేసాను. ఇవ్వండి, ఇప్పుడు మీకు చూపిస్తాను మా తల్లిని. చూసారా, అదిగో సరస్వతి మాత, అదిగో లక్ష్మీమాత. ఇవ్వండి, చూసారా, ఈ విధంగా చక్కగా మనం వేసుకుంటే చాలా మంచిదండి. ఇవ్వండి, చూసారా, మా రామయ్య తండ్రికి ఇప్పుడు చూసారా, ఇగో ఈ విధంగా మన రామయ్య తండ్రికి కూడా చక్కగా పొగ. ఇదిగోండి, చూసారుగా, ఈ విధంగా చక్కగా వేసుకుంటే ఎంతో మంచిదండి మనకి. ఇంకో ఇల్లంతా చూసారు కదా ఏ విధంగా నేను చక్కగా వేసాను. ఆ రకంగా ఆ ప్రకారంగా చక్కగా వేసుకోండి మీరు దూపం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.